ఇండియా క్రికెట్ ఆడితే పాకిస్తాన్ తోనే ఆడాలి, బంగ్లాదేశ్ ఆడితే ఉంటుంది నా బొంగు. ఆడెవడో పాకిస్తాన్ వాడు ఒక మాట అన్నాడు మ్యాచ్ జరిగే ముందే. ఆడేమన్నాడు రాడు, అది ఇండియా వాళ్ళకు ఆ కొలంబో మ్యాచ్ లో ఆడలేరు, 15 overs కి ఆల్అౌట్ అయిపోతారు అని చెప్పేసి ఎక్స్ట్రాలు పడ్డాడు. ఇప్పుడు ఏమంటాడు వాడు, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ ఎలా అనిపించింది? సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ శివరాత్రి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, డబుల్ సక్సెస్ డబుల్ హ్యాపీనెస్. సండే అట్లా గడిచిపోయింది అనమాట. స్టార్టింగ్ లో కొంచెం భయమైంది, ఏంది మన వాళ్ళు కొడతలేరని అనిపించింది, కానీ ఆ పిచ్చు పెద్ద ఉంది, అక్కడ వర్షం కూడా పడింది, పిచ్చు ఎవ్వరికి అనుకూలంగా లేదు, దాని కారణంగా స్కోర్ రాలేదనిపించింది. కానీ మిగతాదంతా సూపర్ డూపర్ అనిపించింది. అభిషేక్ శర్మ ఆడలేదని కొంతమంది ఫీల్ అవుతుంటారు. ఏ బ్యాట్స్మెన్ అయినా ఆడిన ప్రతి మ్యాచ్ లో సెంచరీ కొట్టాలి, హాఫ్ సెంచరీ కొట్టాలనే కాన్సెప్ట్ ఉండకూడదు. ఒక్కోసారి కుదరదు, అన్నిసార్లు కుదరదు అంటే అసలు కష్టమైంది. మిగతా బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో ఇషాన్ కిషన్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, శివన్ దుబే కానీ 100% వాళ్ళు న్యాయం చేశారు అనిపించింది. సో బౌలింగ్ లో అయితే 100కి 200% న్యాయం చేశారు. హార్దిక్ ఫస్ట్ ఓవర్లోనే బౌలింగ్ తీసుకోవడం ఇంకా హ్యాపీనెస్ అనిపించింది. మ్యాచ్ చూస్తున్నంత సేపు హ్యాపీగా అనిపించింది. బోరింగ్ ఉంది స్కోర్ తక్కువనందుకు, కాకపోతే 100% వర్త్ టు వాచ్ ఇట్ అనిపించింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అనమాట. సో ఇది నా ఒపీనియన్ ఈ మ్యాచ్ పైన. మీరేమనుకుంటున్నారు, మీకేమనిపిస్తున్నది కింద కామెంట్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ క్రికెట్ అప్డేట్ గురించి ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేయండి.